నమస్తేనే. నమస్తే. ఏం పేరు మీ పేరు? మాధవరెడ్డి. ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ వచ్చే అవకాశం. కాంగ్రెస్ వచ్చే అవకాశం అంటే ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు కాంగ్రెస్, ఏంటి పరిస్థితి, గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వచ్చే అవకాశం ఉంది. మరి ఆయనకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఇంతకుముందు ఉండే కదా, పార్టీ గోపిన చనిపోయారు, సానుభూతి కనబడుతుందా ఆయన మీద ఏమైనా? ఉంది కానీ కాకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టుగా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫామ్ లో ఉంది కాబట్టి వస్తుంది. ఎందుకంటే రన్నింగ్ లో ఫామ్ లో ఉంది, అధికారం పార్టీ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో అవును, ఆయనను బీఆర్ఎస్ వాళ్ళు కానీ వేరే వేరే పార్టీ వాళ్ళు కానీ రౌడీ షీటర్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? షీటర్ సమస్య కాదు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ప్రాజెక్ట్ కావాల్సిన అంటే అది నిజమంటారా కాదంటారా? ఎలా ఉంది పర్వాలేదు. పర్వాలేదు. ఆ జనాలు లోపల లోపల ఏదేదో అనుకుంటుంది కానీ అది లోపల నుంచి చూసుకుని వస్తుంటే పర్వాలేదు. అయితే ఏదైతే ఉచిత బస్సు ఏదైతే పెట్టిరో దాన్ని కేసీఆర్ కేటీఆర్ వద్దంటున్నారు. కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పెట్టారు అని చెప్పి అడుగుతారు. ఇట్లా ఏం చెప్తారు? లెక్క చూస్తే పర్వాలేదు. లేడీస్ కానీ చిన్న ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఓకే అంటారా కాదంటారా? పర్వాలేదు. సినిమా కార్మికులు మీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారి స్పందన ఎలా ఉంది? పర్వాలేదు. ఏదైనా హెల్ప్ చేస్తాంటుండే కదా సినిమా కార్మికులకు. ఏదైనా చూసుకున్నా పర్వాలేదు, న్యాయం చేస్తానే అంటుండ్రు. గతంలో ఉన్న సీఎంలు ఎవరైనా రాలేదు ఇంతవరకు, ఎవరేం మాట్లాడలేదు. ఇంతవరకు కూడా ఇప్పుడు సినిమా గురించి కొంచెం పట్టింపు లేదు. ఇప్పుడు పర్వాలేదు, నేను చూసుకుంటే ఏదైనా. ఇప్పుడు మరి జూబ్లీ సినిమా కార్మికులు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం? కాంగ్రెస్ వైపు, సీఎం వైపు రేవంత్ రెడ్డి గారే కొంచెం గట్టిగా చూస్తారు. ఆయన ఎందుకంటే ఏదన్నా నేనున్నా కదా ఎందుకు అనే మాట చెప్పినట్టు. Subscribe us and press the bell icon for more interesting updates.